ఉన్నారు. భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా నాకు అమ్మతో అక్కతో చెల్లెతో సమానం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. రోజు రోజుకి చూస్తూ ఉంటే భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా మానవంతాలు, ఎక్కడ చూసినా పోలీస్ స్టేషన్స్, ఎక్కడ చూసినా కూడా క్రిటిసిజము ఉమెన్ మీద జరుగుతూ ఉంది. ఈరోజు డబ్ల్యూసీసీ నేషనల్ ప్రెసిడెంట్గా, అలాగే డిఓసి నుంచి రెగినా కదారు హ్యూమన్ రైట్స్ నుంచి, అలాగే రాయ్ హోమ్స్ నుంచి రాజ్ గారు భారతదేశంలో ప్రతి ఒక్క అన్నకు చెల్లకు అక్కకు పిలుపునిచ్చేది ఏంటంటే ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏది అంటే ఏంటది హ్యాష్ ట్యాగ్ సేవ్ గర్ల్ చైల్డ్ అనే దాంతో ట్రెండింగ్ లో ఈరోజు ఈ మాటనే నెంబర్ 1 గా ఉండాలని చెప్పి డబ్ల్యూసీసీ నుంచి, డిఓసి నుంచి, అలాగే జాయ్ ఫౌండేషన్ నుంచి నేను పిలుపునిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు మైనారిటీ పట్ల కూడా అట్రాసిటీస్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అట్రాసిటీ యాక్ట్ కూడా ఈ యొక్క భారతదేశంలో బిల్లు పాస్ కావాలని, అలాగే దిశ యాక్ట్ అనేది ఏ విధంగా తెలంగాణలో ఉందో తెలంగాణ ఒక్కదానికే పరిమితం కాకుండా ఇండియా మొత్తము భారతదేశం కూడా దిశ యాక్ట్ అనేది, దిశ యాప్లు అనేది, దిశ టోల్ ఫ్రీ అనేది, షీ టీములు అనేది భారతదేశం మొత్తము మోడీ గారు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్ట్ లేకుంటే ఈ యొక్క ఘోరమైన చర్య ఎవరైతే చేసి ఉన్నారో వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి ఉరి తీయాలని చెప్పి కోరుతూ ఆ మాట నేను ముగిస్తూ ఉన్నాను. వెంటనే